నేరస్తులు పెరిగిపోవడానికి కారణాలు ఏంటి? తొందరగా బెయిల్ లభించడం. ఇప్పుడు ఎవడైతే దొరికిండో వాళ్ళకి బెయిల్ తొందరగా వచ్చేస్తున్నది. అంతర్రాష్ట్ర సైబర్ నేరాల కేసుల్ని అంత సులభంగా పర్యవేక్షించకపోవడం, సైబర్ నేరాలు మైనర్లు ఎక్కువగా ఉండడం, తాజాగా ఏఐ టూల్స్ సహాయంతో అత్యంత సహజంగా కనిపించేలా ఫిషింగ్ మెయిల్స్ అండ్ ఫేక్ డాష్ బోర్డులు, డొమైన్లు సృష్టిస్తున్నారట. నియంత్రణకు దర్యాప్తు సంస్థలు ఏం చేయాలి? న్యాయస్థానాలకు అర్థమయ్యేలాగా నేరాల తీవ్రతపైన సమగ్ర నివేదిక రూపొందించాలి. భారీ జరిమానాలతో పాటు కఠిన శిక్షలు వేయాలి. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేయాలి. బాధితులు అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటీపీ చెప్పాలి అని లేదా పేమెంట్ పంపాలి అని వచ్చే కాల్స్కు స్పందించొద్దు. ఫస్ట్ పాయింట్ ఇది. అకౌంట్లకు ఆంగ్ల అక్షరాలు, అంకెలు, సింబల్స్తో కూడిన బలమైన పాస్వర్డ్లు రూపొందించుకోవాలి. మీరు పెట్టే పాస్వర్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ సంథింగ్ పాస్వర్డ్ కూడా చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి. ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు తప్పనిసరిగా ఫోన్కు ఓటీపీ వచ్చేలా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సైబర్ నేరం బారిన పడితే వెంటనే అప్రమత్తమై 1930కు కంప్లైంట్ చేయాలి. సో ఇట్లా ఈ సైబర్ నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.